ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. శ్రీ విష్ణు సహస్రం 83వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. సౌపర్ణోపాఖ్యానం విన్న తరువాత ధర్మరాజు, యోగ మార్గంలో స్త్రీ పురుషులు ఎవరైనా సాధన చేసి శ్రీ మహావిష్ణువును దర్శించడమే కాదు, ఆయనతో అభేద రూపంగా సాయుజ్యాన్ని కూడా పొందవచ్చు అని అర్థం చేసుకుని, విష్ణువుకు అనపాయినిగా అంటే దూరం కాకుండా ఎప్పుడు ఆయనతోనే కలిసి ఉండే లక్ష్మీదేవి ఎటువంటి గుణగణాలుండే స్త్రీ పురుషులలో నివసిస్తుంది అని, లక్ష్మీ నివాస స్థానాలను గురించి తెలియజేయమని భీష్ముల వారిని ప్రార్థించాడు. ఆయన చెప్పసాగాడు, ధర్మనందన, ఒకప్పుడు రుక్మిణీదేవి శ్రీమన్నారాయణునితో కూడి దర్శనమిచ్చిన లక్ష్మీదేవిని చూస్తూ సగౌరవంగా, అమ్మా జగన్మాత, నీవు ఏ గుణగణాలు కలిగిన స్త్రీ పురుషుల్లో ఉంటావు అని ప్రార్థింపగా, ఆమె చెప్పిన వాక్యాల సారాంశం తెలియజేస్తాను. పురుషులలో నిత్య సత్యవ్రతులు, ఆచారపరులు, గురుభక్తులు, జాగ్రత్త కలిగిన వారు, నిర్మలమైన మనస్సు కలిగిన వారు, మంచి పనులు చేసేవారు, విజ్ఞానం, తపస్సు, దానం, బ్రహ్మచర్యం, మనోనిగ్రహం కలిగిన వారు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వారు. ఆమె వారిని ఆశ్రయించుకొని ఉంటుంది. క్రూరుడు, నాస్తికుడు, కృతఘ్నుడు, దురాలోచనపరుడు వీరి దగ్గరికి చేరదు. అదేవిధంగా స్త్రీలలో సత్ప్రవర్తన, సదాచారం, శుద్ధి, మానసిక శుద్ధి, శారీరక శుద్ధి కలిగిన వారి దగ్గర లక్ష్మి నిలుస్తుంది. ఐకమత్యం లేకుండా, సౌమ్యభావం లేకుండా, సోమరితనంతో ఎప్పుడూ నిద్ర కలహాలతో ఇల్లిల్లు తిరుగుతూ చాడీలు చెబుతూ వంచక స్వభావం కలిగిన వారి దగ్గరికి వెళ్ళదు. ఇలా జీవులలోనేగాక అచేతనాలైన తామరకులను, తరువుల పొదలు అంటే ఒక పద్ధతిలో తీర్చినట్లున్న చెట్ల గుంపు, పూల తోటలు, ఇటువంటి చోట్ల కూడా లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని భీష్ముడు వివరించాడు. ఈ విశేషాలను గమనిస్తే ఇక్కడ లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదు అని, ఒక తేజస్వరూపమని, ఆనందదాయకమైన, ఆనంద స్వరూపమైన ఒక ప్రసన్నత అని అర్థమవుతుంది. ఇది స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ సాధించుకోవలసిన ధర్మం అన్నమాట. అయితే లోకంలో సాధారణంగా సంసారం పట్ల, ముఖ్యంగా సంతానం పట్ల పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ ప్రేమాభిమానాలు, ఆసక్తి ఉంటాయని భంగాస్వన వృత్తాంతం ద్వారా భీష్ముడు తెలియజేశాడు. అప్పుడు ధర్మరాజు మనస్సు ఈ తరతమ భావాల మీద, స్త్రీ పురుషులకు సంబంధించిన ఈ హెచ్చు తగ్గుల భావాల మీద లగ్నం కాలేదు. వైరాగ్య భావాన్ని పొందింది. పితామహ, నీ దయతో అనేక విధాలైన ధర్మ విశేషాలను, ధర్మ పరంపరను వింటున్నాను. ఇవన్నీ జనన మరణాది దుఃఖాలను తొలగిస్తాయా? అనేక జన్మలలో పెక్కుమంది తల్లిదండ్రులకు సంతానంగా పుడుతూ సంసార చక్రంలో ఇక తిరగలేను. గర్భవాసమన్నా నరకవాసమన్నా వేరు కాదు గదా. చరాచరమైన ఈ సృష్టి అశాశ్వతం. ఇది విషాన్నంలాగా అనిపిస్తోంది నాకు. సంసార విముక్తిని కలిగించే వైష్ణవ ధర్మాన్ని ఉపదేశించు. ఇది ఈ యుగంలో అదృశ్యమవుతుంది అని
కూడా వ్యాసుల వారు చెప్పగా విన్నాను. నీ అనుగ్రహంతో దాన్ని తెలుసుకుంటాను. నీ పాదాలను శరణు వేడుతున్నాను అని ధర్మరాజు ఆర్తితో దీనంగా ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు, నాయన, శత్రువులను నిర్మూలించి విజయం సాధించి ధార్మికంగా సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి కూడా ఆ సుఖాలను అనుభవించడం దోషంగా చూస్తున్నావు. కురువంశ చూడామణివైన ఈ విధంగా నీవు ఈ భావం నీకే చెల్లింది గాని సాధారణంగా వయస్సులో ఉన్న సార్వభౌముల ఆలోచన విధానమా ఇది? మిథిలా నగరాధిపతి అయిన జనకునిలాగా మాట్లాడుతున్నావు అని ధర్మరాజును ఓదార్చి ఇలా అన్నాడు. రాజా, స్త్రీ పురుషులందరిలో, ప్రాణులన్నింటిలో కూడా అనుభవంలో ఉన్న జీవుడు ఉన్నాడు కదా, ఆ జీవుణ్ణి దాటి ఒక సహజ స్థితి ఉంది. దాన్ని ప్రకృతి అంటారు. అది ఈ లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్పడానికి వీలు కాదు. కానీ శాశ్వత సుఖంతో నిండిన పూర్ణ స్థితి అది. దాన్నే నిర్వాణం అని, ప్రకృతి అని అంటారు. ఈ ప్రకృతులు జీవ వైవిధ్యం వల్ల భిన్నంగా అనంతంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ మూలమైన ఆకృతి అంటే ఏ కృతి, ఏ కార్యక్రమం లేని ఒక అవ్యక్త స్థితి ఒకటి ఉంది. అదే మొట్టమొదటిది. అదే అన్ని రూపాలుగా మార్పు చెందుతూ తాను మాత్రం ఏ విక్రియ పొందకుండా నిశ్చలంగా ఉంటుంది. ప్రకృతులు పెక్కు అన్నింటికీ అకృతియనంజనిన అదియ ఆద్య మహీపాలక పురుషరూపిణియునై వికృతిం పొరయదు వివేక విజ్ఞాతయగున్. ఆ నిశ్చల స్థితి నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన జ్ఞానులకు తెలుస్తుంది, అనుభవంలో అర్థమవుతుంది. ఆ స్ఫురణ, ఆ తోపకం, తోచుబడి ఒక్కటే సంసార బంధం పోవడానికి ఉపయోగిస్తుంది. తక్కిన ప్రకృతులన్నీ సృష్టి ధర్మంగా జరిగేవే కానీ బంధ కారణాలు అవుతాయి. ముఖ్యమైన బంధ కారణం కోరిక. అది ఆ శాశ్వత స్ఫురణను మూసేస్తుంది. కోరిక వెంట క్రోధం, ఇది ఒక పరంపర. కనుక కామక్రోధాదులను దగ్గరికి రానియకుండా పూర్తిగా సత్వగుణంలోనే నీ మనస్సు నిలిచేటట్లు ప్రయత్నం చెయ్యి. ఇదే నిజమైన వైష్ణవ ధర్మం. ఇక్కడ విష్ణు శబ్దానికి సర్వవ్యాపకుడైన పరమాత్మ, ఒకే పరమాత్మ అనే అర్థం అనుసంధానించుకుని సార్థకమైన వైష్ణవ ధర్మంలో స్థిరంగా నిలిచేటట్లుగా సాధన చెయ్యి. మనస్సును ప్రసన్నం చేసుకొని తేలికపరుచుకొని సారమైన తత్వాన్ని చూస్తూ సంసార భయాన్ని దూరం చేసి లోక వ్యవహారాన్ని సాగించు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు మరింత ఆసక్తితో అధ్యాత్మ, అధిభూత, అధిదైవత తత్వాలను, కాలగణనాన్ని, అవ్యక్త స్థితిని మరొక్కసారి అడిగాడు. భీష్ముడు ఓపికగా నారద సనత్సుజాత సంవాదం అనే దాని రూపంగా ఆ విశేషాలను ధర్మరాజు మనస్సుకు దృఢంగా పట్టేటట్లుగా వివరించాడు. ఈ సన్నివేశంలో లక్ష్మీతత్వం, విష్ణుతత్వం రెండూ స్పష్టమయ్యాయి. లక్ష్మీదేవి సత్పురుషులలోనూ, సత్స్త్రీలలోనూ, సత్ప్రకృతిలోనూ తేజోరూపంగా దర్శనమిస్తోంది. కనుక మానవ సౌందర్యాన్ని దాటి, అంటే స్త్రీ పురుషుల సౌందర్యాన్ని దాటి ప్రకృతి సౌందర్యంలో పరవశిస్తూ క్రమంగా మనం దాన్ని కూడా దాటి ఈ స్త్రీ పురుష ప్రకృతి సౌందర్యాలకు ఆధారమైన విష్ణు సౌందర్యం దర్శించాలని, అది వికృతి పొందని నిశ్చల స్థితి అని అర్థమవుతుంది. మధురాధిపతే అఖిలం మధురం అని మధురాష్టకంలో శ్రీ వల్లభాచార్యుల వారు చెప్పినట్లుగా కృష్ణరూప విష్ణు సౌందర్యంలో మన మనస్సులను పూర్తిగా లగ్నం చేసి
పరవశిద్దాం. ఓం నమో వెంకటేశాయ.